అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. జూన్ మాసం 25వ తేదీన పొద్దున్నే ఒక అదృష్ట అవకాశం అయితే తలుపు తడుతుంది. అదృష్టం ఈ రోజునే తలుపు తడుతుంది. ఈ అవకాశాన్ని అస్సలు కూడా విడిచిపెట్టకూడదు. భూమండలంలో ఎక్కడున్నా సరే మకర రాశి జాతకులు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రాశి జాతకులకు తలుపు తడుతున్న ఆ అవకాశాన్ని చేతులారా కూడా చేజార్చుకునే విధానంగా కొంతమంది కూడా ప్రయత్నం చేయవచ్చు. కావున ఆలస్యం లేకుండా వీడియోని అయితే చూస్తే మీ యొక్క సూచన మీకు అర్థవంతంగా ఉపయోగపడే విధానంగా ఉంటుందని ముమ్మాటికి కూడా చెప్పడం జరుగుతుంది. ఏం జరగబోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాము. ఓం శ్రీ వారాహీదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మనసులో అమ్మవారిని ధ్యానించుకుంటూ కింద కామెంట్ చేయండి. అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులని సంతోషంగా సుఖంగా చూస్తారు. ఇక ఆలస్యం అనే వలదండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఓం శ్రీ వారాహీదేవియే నమః. మీరు వింటుంది అక్షరాల నిజం. జూన్ మాసంలో ఈ తేదీ 25వ తేదీ మీరు చేయబోయే ఒక చిన్న పనితో మీ జీవితంలోనే అదృష్టపు యొక్క తలుపులు అయితే తెచ్చుకోబోతున్నాయి అనే విషయం మీకు తెలుసా? ఈ మాటలు వినడానికి కొంచెం మీకు ఎంతో ఆసక్తిగా ఉంది కదండి. కానీ నమ్మకంతో భక్తితో ఈ మాటలు అయితే పూర్తిగా వినండి. ఎందుకంటే అదృష్టపు తలుపులు తట్టేటప్పుడు అది ఎన్నో రూపాల్లో వస్తుంది. కొన్నిసార్లు ఇలాంటి ఒక దివ్యమైన సందేశ రూపంలో కూడా మీ దగ్గరికి వస్తుంది. ఈ అవకాశాన్ని అయితే జారవిచ్చుకున్న వారు జీవితాంతం బాధపడతారు. కానీ ఈ సందేశాన్ని అడ్డుకొని ఆచరించుకున్నవారు కోటీశ్వర్లు అవ్వడం ఖాయం. ఈ పూర్తి అంశాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అభ్యర్థిస్తున్నాను. ఈ రాశి అంటేనే ప్రత్యేకమైనదని కూడా చెప్పుకోవచ్చు. శని భగవానుని యొక్క అనుగ్రహం ఈ రాశి జాతకులకు చాలా లోతుగా ఉంటుంది. ఈ రాశి జాతకులు లోతైన మనస్తత్వం కలిగి ఉంటారు. జీవితం అంతా కూడా అన్ని రకాలుగా ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండిపోయి ఉంటాయని ఆ భగవంతుని కూడా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. కానీ గడిచిన కొంతకాలం నుంచి మీరు పడుతున్న అవమానాలు ఇన్ని కాదు. ఎంతో మంచి మనసు ఉంటుంది. 10 మందికి సహాయం చేసే గుణం అయితే ఉంటుంది. కానీ ఈ రాశివారు మీ యొక్క మంచితనాన్ని లోకం అర్థం చేసుకోవడం లేదని గ్రహించండి. మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. మీరు చేసిన మేలును కూడా మర్చిపోయి మీకు అపకారం తలపెట్టిన వారు కూడా మీ జీవితంలో కూడా చాలామందే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎంతోమంది చూస్తే సొంత వాళ్ళ చేతుల్లోనే మోసపోయారని కూడా చెప్పుకోవచ్చు. అవమానాలు పడ్డారు. ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు కూడా చూశారు. చేతికి వచ్చిన ధనాన్ని కూడా నిలబెట్టుకోకుండా నీళ్ళలాగా పరుగురికి ఖర్చు పెట్టారు. అప్పుల బాధలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు మిమ్మల్ని మానసికంగా కూడా కృంగదీస్తున్నాయి. మీలో చాలామందికి కూడా రాత్రులు సరిగ్గా కూడా నిద్ర పట్టడం లేదు. ఆందోళనతో సతమతం అవుతూ ఉన్నారు. ఇక మీ కష్టాలన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైనది. మీ కన్నీళ్లకు సమాధానం దొరికే రోజు వచ్చేసింది. గ్రహాల సంచారం మీకు ఈ రోజుని అనుకూలంగా మారబోతుంది. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు శని భగవానుడు మీకు అనుకూలమైన స్థానంలోకి ప్రవేశించడం వలన మీ జీవితంలోని ఒక అద్భుతమైనటువంటి రాజయోగం పట్టబోతుంది. ఆ శివయ్య అనుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం మీకు పరిపూర్ణంగా లభించబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి మానవత్వం ఎక్కువగా ఉంటుంది. సమాజంలోనే బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి అనే తపన వీరిలో బలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. వీరికి స్నేహితులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కులం, మతం, ప్రాంతం వంటి భేదాలు లేకుండా అందరితో కూడా కలిసిపోతారు. స్నేహం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఎప్పుడు కూడాను స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. ఇతరుల కింద పని చేయడానికి, వారికి ఆదేశాలు కూడా పాటించడానికి అస్సలు కూడా నచ్చదు. పాతకాల పద్ధతులను ప్రశ్నిస్తారు. సమాజంలో మార్పులు తీసుకురావడానికి ఎప్పుడు కూడా ముందడుగు వేస్తారని కూడా చెప్పుకోవచ్చు. వీరిలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుడు ఉన్నారు. ఎప్పుడూ కూడా దాగే ఉంటారు. ఈ రాశి వారు కూడా పుట్టుకతోనే తెలివైన వారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో కూడా, కొత్త ఆలోచన చేయడంలో ముందుంటారని కూడా చెప్పుకోవచ్చు. వీరి ఆలోచన విధానం ఇతరుల కంటే కూడా భిన్నంగా ఉంటుంది.
వారి యొక్క సన్నాత్మకమైన కథను ఎప్పుడు కూడా 10 మందిలో కూడా ప్రత్యేకంగా కూడా నిలబెడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఆదర్శాల కోసం జీవిస్తారు. వారి దృష్టి ఎప్పుడు కూడా భవిష్యత్తు మీదనే ఉంటుంది. రేపటి ప్రపంచం ఎలా ఉండాలో కూడా దానికి తాము ఏమి చేయాలో అంటూ ఆలోచన కూడా ఉంటుంది. వారి యొక్క ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయండి. డబ్బు, ఆస్తులు కంటే కూడాను మానవ సంబంధాలకు, ఆదర్శాలకి ఎక్కువగా విలువనైతే ఇస్తారు. పైకి ఎంతో స్నేహంగా, సరదాగా కనిపించిన ఈ రాశివారు తమ నిజమైన భావోద్వేగాలను అంత త్వరగా బయటపెట్టరు. వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం అని కూడా చెప్పుకోవచ్చు. ఎంత లోతైన బాధను కూడా పైకి నవ్వుతూ దాచుకోగలుగుతారు. వారిని పూర్తిగా అర్థం చేసుకున్న వారికి తమ మనసులోని ఏముందో అర్థమవుతుంది. ఒకసారి ఒక విషయం మీద ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం. నమ్మిన దానికోసం ఎంత దూరమైనా సరే వెళ్తారు. వారి నిర్ణయాలు కూడా అంతే స్థిరంగా ఉంటాయి. కొన్నిసార్లు ఇది మొండితనంగా కూడా కలిసి వచ్చిన అది వారి వ్యక్తిగతంలో భాగమే. కొన్నిసార్లు వీరి ప్రవర్తన ఇతరులకు నచ్చకపోవచ్చు, అనూహ్యంగా ఇబ్బంది కలిగించవచ్చు. అందరూ వీళ్ళు వెళ్ళే దారిలో కాకుండా తమకంటూ కొత్త దారిని ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఇష్టపడతారు. వారి యొక్క జీవన శైలి, ఇష్టాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఇది వారిని ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉంచుతుంది. కుటుంబం, స్నేహితులు అంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. బంధాలకు విలువని ఇస్తుంటారు. కానీ అదే సమయంలో తమకంటూ కొంత స్వేచ్ఛ, సమయం కావాలంటూ కోరుకుంటారు. వీరి వ్యక్తిగతంలోనే ఎవరైనా జోక్యం చేసుకుంటే సహించరు. దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ భక్తి, ఆచారాలు, సాంప్రదాయాలు కలిగి ఉంటాయి. ఎక్కువగా తాత్వికమైనదిగా ఉంటుంది. దేవుడు అంటే ఏమిటి అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వారిలో ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు ఎప్పుడు కూడా ఉంటాడు. ఒక అద్భుతవంతమైన వ్యక్తిత్వం కలవారుగా చెప్పుకోవచ్చు. వీరిని అర్థం చేసుకొని వారి స్వేచ్ఛకు విలువనిస్తే వారికంటే మంచి స్నేహితులు, మంచి భాగస్వాములు మరొకరు కూడా ఉండరు. ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా కూడా మార్చుకోవడానికి పుట్టిన వారిగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారి చేతిలో మాత్రం ధనవర్షం అనేది ఎప్పుడు ఉంటుంది. వీరి దగ్గర చేతులు అసలు కూడా ఏమీ లేదని చెప్పి అన్నట్టు వీరు ఎప్పుడు కూడా ఏ రోజైనా సరే చేతి నిండా కూడా ధనం కలిగి ఉంటారు. కానీ వీరి అవసరానికి ధనం ఉండదు. ఎవరిని చేతులు జోడించి అడగాల్సిన కర్మ ఉండదు. చిన్నతనం నుండే కష్టాలు, సుఖాలు రకరకాలుగా అనేక రకాలుగా పరిస్థితుల మధ్య అవ్వచ్చు, మనుషుల మధ్య అవ్వచ్చు, ఇలా నలిగి పెరిగారు. అయినప్పటికీ కూడాను వీరికి ఎప్పుడు కూడా డబ్బు అందుబాటు అనేది బాగానే ఉంటుంది. కానీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఏ ఇంట్లో అయితే ఆ ఇంట్లో ఈ రాశివారు లక్ష్మీదేవి నివాసం అయితే ఉన్నట్టే వీరికి కలిసి వస్తుంది. వీరితో ఉన్న మనుషులకి కూడా కలిసి వస్తుంది. ఎక్కడ పాదం మోపినా సరే ఆ ఇంట్లో ధనవర్షం అయితే సిట్ల వర్షం కురుస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి పుట్టినింట కూడా మెట్టినింట బాగా కలిసి వస్తుంది. వివాహం చేసుకున్న వారు అయితే గనక బాగా వారికి కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే మగవారు అంతకుముందు ఎలా ఏదైనా కాస్త కూస్తో ఇబ్బందులు పడి ఉండవచ్చు, ఆర్థికంగా కూడా అవ్వచ్చు, చాలా రకాలుగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొన్నా కూడా ఈ రాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో ఖచ్చితంగా కూడా వారికి కలుసుబాటు అనేది వస్తుంది. ఎటువంటి లోటు అనేది ఉండదు. అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతుంటారు. సంపదల పరంగా కూడా కలిసి వస్తుంది. ఏ పనిలోనైనా సరే అకస్మాత్తుగా ధనప్రాప్తి అనేది ఊహించని ధనం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రాశి స్త్రీలను చేసుకునే పురుషులు నిజంగా అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చు. విషయానికి వస్తే కనుక వాళ్ళు కూడా అదేనండి, మీరు తక్కువ ఏమీ కాదు. ఈ రాశి పురుషులు మంచి మనస్తత్వం కూడా కలివారి అని, తెలివైన వారు. చేసే ఏ పని అయినా సరే తన ప్రణాళిక ప్రకారం చేస్తారు. ఎదుటి వారిని కష్టపెట్టకుండా అన్ని రంగాల్లో వ్యాపారమైనా సరే, ఉద్యోగమైన ఒక చిన్న పని అయినా సరే వారు ఏమిటి అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కోట్లు సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. పుష్కలంగా కూడా వీరి జీవితంలో ఈ యొక్క అవకాశాలు వస్తాయి. కానీ ఈ రాశి యొక్క జీవితంలో కష్టాలు కూడా పాపం అలాగే ఉంటాయి. ఎన్నో రకాలుగా క్రింద పడి నేర్చినటువంటి వ్యక్తులే. కానీ వీరికి పరిస్థితులు రావడానికి కారణం మాత్రం వారి యొక్క చుట్టూ ఉన్న మనుషులే. ఆ విషయం వీరికి తెలియదు. ఈ రాశి వారు నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పించినటువంటి గుణపాఠాలే ఎక్కువగా చెప్పుకోవచ్చు.
ఇంతకాలం మీరు పడినటువంటి ప్రతి కష్టానికి కూడా ఓపికకు సహనానికి ఫలితం దక్కబోతుంది. అదృష్టం తోడయింది, దైవానుగ్రహం పుష్కలంగా ఉండబోతుంది. అందుకే ఈ దివ్యమైన పరిహారం మీ వద్దకు చేరిందని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని మీరు శ్రద్ధగా, భక్తిగా, పూర్తిగా నమ్మకంతో ఈ రోజున ఆచరిస్తే కేవలం ఈ రోజున చేయడం వలనే గ్రహస్థితిని మీకు అనుకూల మార్పులైతే వస్తాయి. మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. ఈ పరిహారం కోసం మీరు చేయవలసింది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. అంతకంటే ముందుగా ఈ రోజున ఈ రాశి జాతకులకు గోచార రీత్యా కూడా ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాము. అద్భుతాలు ఈ రోజున అయితే సాధించబోతున్నారు. మీ యొక్క శ్రమను ఈ రోజున మీరు ఉన్నతవంతమైన స్థితికి అయితే వెళ్ళడానికి పునాదిని అయితే ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఈరోజు చిన్న అవకాశమైనా సరే, పెద్ద అవకాశమైనా సరే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జ్ఞాపకం ఉంచుకోండి. మీకు ఎంతో ఉపయోగపడుతుందని కూడా జ్ఞాపకం ఉంచుకోండి. మిమ్మల్ని మీరు నమ్మాలి, అప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది. పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం ఎన్నో ఆనందమైనటువంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి వీరికి. అంటే బాధ్యతలు పైకి కఠినంగా కూడా కనిపించిన లోపల సున్నితత్వం వీరికి అయితే ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజున మాత్రం ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి ఏ విషయాల్లో అయితే చెప్పుకోవద్దు. మరీ ముఖ్యంగా స్నేహితులైనా సరే, బంధువులైనా ఎటువంటి విషయాలు కూడా మీ దగ్గర నుంచి కూడా గుంజాలని కూడా ప్రయత్నం చేసిన వారితో ఏ విషయాన్ని కూడా చెప్పకూడదు. అలాగే ఈ రోజున మీకు ఎంతో సంతోషం కలిగించే ఒక వార్త అయితే పొద్దున్న అయితే తలుపు తడుతుంది. అది ఖచ్చితంగా కూడా మీ ఆదాయ మార్గాన్ని పెంచే ఒక శుభవార్త. మీరు చిన్నపిల్లలు అయినా సరే, పెద్దవారు అయినా కూడా ఈ రోజున మాత్రం మీ రంగాలలో మీ పరిస్థితులను బట్టి ఒక లక్ష్య సాధన దిశగా వెళ్ళి ఒక మార్గం తలుపు తట్టబోతుంది. ఈ అవకాశం గురించి ఎవరికి కూడా చెప్పవద్దు. చిన్నవారు అయినా సరే, పెద్దవారు అయినా శత్రువులు ఉంటారండి. చిన్న మనస్తత్వం కలిగిన శత్రువులు, పెద్ద మనస్తత్వం కలిగిన శత్రువులు. మన అవకాశాలు మనం జారవిచ్చుకుండి వారికి ఉపయోగపడతాయని ఎంతగానో మన చుట్టూన అవసరం కోసం తిరిగేవారు చాలామందే ఉంటారు. మీరు ఏం చేయాలంటే గోప్యంగా ఉంచండి. చిన్నదైనా పెద్దదైనా సరే అవకాశాన్ని ఉపయోగించుకోండి. అయిపోయిన తర్వాత వారికి తెలుస్తుంది. అలా కాదని మీకు వచ్చే దాని గురించి, మీ మనసులో ఉన్న దాని గురించి మీ నోటితో కూడా మీరు చెప్పకపోతే ఎవరికి కూడా తెలియదు కదండి. మీరు చెప్పడం వల్లనే ఇబ్బంది అయితే వస్తుంది. 5 నిమిషాల్లో మాట్లాడితే అన్నీ వచ్చి నిజాలు చెప్పేస్తారు. ఈ యొక్క నిజాలు చెప్పేస్తున్నామని అనుకుంటారు మీరు, కానీ ఈ నిజాలు చెప్పడం వల్లనే మీ బ్రతుకు అంధకారం అవుతుంది. ఇది గమనించుకోకపోతే ఎలా చెప్పండి? మనసు బాగున్నాడు అంటే ఇంకొక మనిషి ఓరుస్తాడా? ఓర్వలేడు. ఇది మీ నిఘంటువులో లేదా మీకు తెలియకు మీ యొక్క అమాయకత్వంగా కూడా చెప్పుకోవచ్చు. కావున ఏ విషయమైనా సరే ఎవరికి తెలియపరచవద్దు. మీ యొక్క సంతోషాన్ని ఇంట్లో వారితో పంచుకోండి, బయట వారితో మాత్రం పంచుకోకండి. ఎంతటి మంచి స్నేహితులైనా సరే గ్రహస్థితి బాగోలేనప్పుడు వారి మీకు శత్రువులుగా మారవచ్చు. కావున ఈ రోజున వచ్చే అతిపెద్ద అవకాశం మీరు జారవిచ్చుకోవడం, అంటే మీరు వదులుకోవడం మాత్రమే కాదు, ఎవరికైనా చెప్పడం వల్ల కూడా మీకు నష్టం కలగవచ్చు. వచ్చినది అవకాశం మీకోసం భగవంతుడు పంపించింది, కానీ మీరే చేతులారా కూడా పాడు చేసుకోండి. ఇక ఎవరు కూడా ఏమీ చేయలేరు. అందున ముందుగా మిమ్మల్ని మీరు ఇండిపెండెంట్గా కూడా ఉండడం నేర్చుకోండి. ఒకరి మీద ఆధారపడడం వల్ల కూడా వారి స్వార్థం వారు చూసుకుంటారు. ఈరోజు ఉద్యోగపరమైన, వ్యాపారపరమైన విద్యార్థులు అయినా సరే, కళారంగంలో ఉంటున్న, చివరాఖరకు చిన్న చిరు వ్యాపారాలు చేస్తున్న, వడ్డీ వ్యాపారాలు చేస్తున్న, లేదా స్టాక్ మార్కెట్లో రియల్ ఎస్టేట్, ఇలా పదే ప్రతి రంగంలో కూడాను ఎలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఈ రోజున వచ్చే పరిస్థితి 100కి 200% మీద కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది ఒక హెచ్చరికగా భావించండి. ఎవరితో ఏది చెప్పవద్దు, ఎటువంటి నిర్ణయాలు కూడా ఎటువంటి ప్రమేయంతో తీసుకోవద్దు. వీలైతే ఒంటరిగా ఉండండి. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. జీవితం బాగుంటే అందరూ వారు వస్తారు. ఒకవేళ ఏదైనా అపార్థం జరిగితే, వారి మనసు చెముక్కుమని అనిపిస్తే మీరు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు అంతా సమస్య పోతుంది. అలా కాకుండా నోరు తెరిచి నిజాలు చెబితే గుర్తుంచుకోండి, అవే మీ కాళ్ళకి సంకటాలు అయిపోతాయి. మిమ్మల్ని ముందుకు కదలనివ్వకుండా ఆపేసి అడ్డుకుంటాయి. మీరు నమ్మకాన్ని గెలుచుకున్న వారికి మాత్రం జీవితాంతం కూడా కవచంగా అడ్డంగా ఉంటారు.
విశ్వాసానికి మించిన సంపద ఇంకొకటి లేదని కూడా చెప్పవచ్చు. కేవలం ఈ రాశి వారికి పైకి కనిపించే ప్రవర్తన బట్టి అంచనా వేయద్దు. లోపలికి తొంగి చూసే ప్రయత్నం చేస్తే మాత్రం ఒక అద్భుతమైన వ్యక్తిత్వం వీరికి ఉంటుంది. నా కష్టాన్ని, నా బాధని అర్థం చేసుకునేవారు ఈ భూప్రపంచంలో ఎవరు లేరని కూడా వీరు తీవ్రంగా బాధపడిన, మదన పడిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ సమయంలోనే మీకు దైవం మీద కూడా నమ్మకం సన్నగిలుతుంది. నాకే ఎందుకు తీరని కష్టాలు, నేను తెలిసి తెలియక ఏ పాపం చేయలేదే, ఎవరికి అన్యాయం కూడా చేయలేదు అంటూ భగవంతుని నిందించిన సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో చాలాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ మీకే తెలియకుండా మీ ప్రతి కదలికను, ఆలోచనలను, కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కూడా ఒక అద్భుతవంతమైన శక్తిగా వజ్ర కవచంలాగా కాపాడుతున్న ఒక మహాదైవం మీ ఇంట్లోనే, మీ చుట్టూనే తిరుగుతూ ఉంది. ఆ దైవం మరి ఎవరో కాదండి, ఆ కైలాసవాసుడైన మహాశివుడే. మీ గుండె ఇప్పుడు జల్లుమంటుంది కదా? అవును, మీరు విన్నది నిజం. శని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కర్ణ కటాక్షాలు చూపిస్తూ ఉన్నాడు. ఓం నమ శివాయ కింద కామెంట్ రూపంలో ఓం నమ శివాయ అని చెప్పి తలుచుకోండి. మీ కష్టాలకు, మీ చూపిస్తున్న అపారమైన సహనానికి, మీలో దాగి ఉన్న మానవత్వానికి, నీతి నిజాయితీకి, కష్టకాలంలో కూడా ధర్మాన్ని నమ్ముకున్న మీకు ఆ త్రినేత్రుడు మనసారా మెచ్చాడు. అందుకే తన దివ్యమైన ఒక శక్తిని ఒక అద్భుత రక్షణ కవచంలాగా మీకు అందజేస్తున్నాడు. ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి పుంజుకొని, ఒక శక్తి పుంజులాగా మీ ఇంట్లోకి రహస్యంగా వస్తున్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్తున్నాడు. ఆ మహాదేవుడు మిమ్మల్ని అడుగుపెట్టిన నాటి నుంచి కూడా మీ జీవితంలో ఎన్నో పెను మార్పులను, పెను ప్రమాదాలు కూడా, ప్రాణాంతకమైన దండాలు, ఎన్నో రకాల తీవ్ర అనారోగ్య సమస్యలు, త్రుటిలో, వెంట్రుక వాసిలో తప్పిపోయి ఉంటాయి. ఒకసారి ప్రశాంతంగా మీ గతాన్ని మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఎదుర్కొన్నటువంటి ఎన్నో రకాల భయంకర సమస్యల నుంచి కూడా, ఆర్థిక కష్టాల నుంచి కూడా, ఘోరమైన అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా కూడా బయటపడవేశాడు. లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా, నిబ్బరంగా ఉండేవారు కాదండి. ఈ మధ్యకాలంలో మీరు కాస్త మానసిక ప్రశాంతతను కూడా పోగొట్టుకున్నారు. ఎన్నో సమస్యలుగా ఆగిపోయిన పనులు నెమ్మదిగా పురోగతిని ఇంకా కనిపిస్తుంది. ఈ రోజు నుంచి అవకాశాల పరంపర మొదలవుతుంది. దానికి ఏకైక కారణం ఆ మహాశివుడి కృప కటాక్షాలు. కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని కూడా గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుకోవాల్సిన సమయం అయితే ఈరోజు వచ్చింది. ఎందుకంటే దైవం ఎప్పుడు కూడా తన నిజ రూపంలో మన ముందుకు రారు, మనతో నేరుగా మాట్లాడరు. వారి మాటల రూపంలోనూ, ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనూ, పక్షి రూపంలోనూ, మంచి ఆలోచన రూపంలోనూ తన ఉనికిని మనకు తెలియజేస్తారు. మీ జీవితంలో కష్టాలు, దారిద్ర్యం అనేది, అనారోగ్యం, అపజయం వంటివి సమస్యలను శాశ్వతంగా కూడా తొలగించుకోవాలండి. మీరు ఆ మహాశివుడిని నమ్మకంతో, సంపూర్ణంగా కూడా విశ్వాసంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించండి. ఈ రాశి వారికి అనేక కష్టాలు, పరీక్షలు పెట్టి శని భగవానుని శాంతింపచేయగల సాహసం భగవంతుడు మాత్రమే, ఆయనను శాసించగల ఏకశక్తి మహాశివుడికి మాత్రమే ఉంటుంది. ఈ రాశి వారు సహజంగానే లోపల గొప్ప శివభక్తులు. మనస్ఫూర్తిగా వారి మనస్తత్వం, వారికి ఆలోచన, తీవ్రమైన స్వభావం శివుడి తత్వానికి దగ్గరగా ఉంటుంది. మిమ్మల్ని తన సొంత బిడ్డల్లాగా భావించి ప్రత్యేకంగా శివుడు గమనిస్తూ ఉన్నాడు. ఒకసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయంలో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి, ఒక దైవిక పరిమళం ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధ ద్రవ్యాల విభూది వాసన కావచ్చు, సుగంధ ద్రవ్యాల పరిమితమైన విభూది వాసన ఖచ్చితంగా కూడా మీకు వచ్చే ఉంటుంది. గంటల శబ్దం వెళ్ళగా వినిపించడం, కర్పూరపు సువాసనలు రావడం జరుగుతవచ్చు. అవి మీ ఊహలకు అందకుండా కాదండి, సాక్షాత్తు శివయ్య ఇంట్లో, మీ ఇంట్లో చుట్టూ తిరుగుతున్నారనడానికి ఇవే స్పష్ట సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలు, లక్షల ఖర్చులు పెట్టే యాగాలు, హోమాలు ఏమీ కోరుకోవడం లేదు. కేవలం మీ భక్తిని, మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని, మీ నిర్మలమైన మనస్సును మాత్రమే కోరుకుంటున్నాడు.
మీరు చేయాల్సింది ప్రతిరోజు కూడా నిత్యం ఉదయాన్నే స్నానం చేసి పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవుని పటానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అని కనీసం 108 సార్లు అయినా సరే జపించుకోండి. ఈ రోజు నుంచి ఈ విధంగా మొదలుపెట్టండి. మనసులోని అనవసర భావాలను, దీర్ఘకాలిక ఆందోళన, ప్రతికూల ఆలోచనలను తొలగింపచేస్తాడు శ్రీవయ్య. తెలియని ధైర్యం, అద్భుత ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అమావాస్య, పౌర్ణమి లేదా సోమవారం, శనివారం తిథులలో శివాలయానికి వెళ్ళి చెంబులో స్వచ్ఛమైన నీటిని గంగాధరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక మారేడు దళాన్ని భక్తితో ఆ తండ్రికి సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలు, బాధలు, కోరికలు ఆ స్వామి వారికి పాదాల వద్ద కూడా చెప్పుకోండి. ఖచ్చితంగా కూడా ఆయన మీ యొక్క ఆ మొరను ఆలకిస్తాడు. పడుతున్న ప్రతి కష్టాన్ని కూడా ఆయనే తొలగించేస్తాడు. శివుడు జగత్ రక్షకుడు అయితే కులదేవత మీ వంశానికి రక్షకురాలు. కులదేవత ఎవరో తెలియకపోతే ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే పెద్దవారిని అయితే బంధువులను అడిగి తెలుసుకోండి. కులదేవత యొక్క చిత్రపటం కూడా ప్రతిరోజు దీపారాధన చేసి ఉండండి. అలాగే కులదేవత మరియు మహాశివుడి ఆశీస్సులు మీకు తోడై ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరి ఎవరికి కూడా ఉండదు. మీ శత్రువులు మీకు తెలియకుండా హాని చేయాలని అనుకున్న వారి మీదే తగిన విధానంగా శిక్షణ అయితే అనుగ్రహిస్తాడు పరమశివుడు. నరదిష్టి మీ దరిదాపులో కూడా ఇక రాదు. ఏ పని మొదలుపెట్టినా సరే అఖండ విజయం మీ సొంతం అవుతుంది. అంతా మంచి జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.